హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ లక్కీ దలింగేష్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం ఒక అద్భుతమైన జలపాతానికి. ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లాలోని జగదల్పూర్లో ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. దీన్నే మనం ఇండియా నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తుంటారు. వైజాగ్ నుంచి జగదల్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి చిత్రకూట్కి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బస్సెస్ కానీ ప్రైవేట్ వెహికల్స్లో కానీ మనమైతే వెళ్ళొచ్చు. నేను ట్రైన్ టైమింగ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నేను బుల్లెట్ బైక్‌పై అరణ్యాలను దాటుతూ, చిన్న చిన్న గ్రామాలను చూస్తూ 400 కిలోమీటర్లు ప్రయాణం చేసేసరికి రాత్రి 10 గంటలయిపోయింది. అక్కడ చిత్రకూట్ వాటర్ ఫాల్స్‌కి దగ్గరలో ఉన్న ఒక ప్రేమ్ ప్యాలెస్ లాడ్జింగ్‌లో అయితే మేము స్టే చేశాం. మీరు ఇక్కడ చూడొచ్చు. రూమ్ అయితే చాలా బావుంది. సెపరేట్ చైర్ అండ్ టేబుల్, రీడింగ్ చైర్ అండ్ అలాగే ఏసీ ప్రొవైడ్ చేశారు. వాష్‌రూమ్‌లో అయితే గీజర్, షవర్ ఫెసిలిటీ కూడా ఉంది. రూమ్ చాలా సైలెంట్‌గా చాలా బావుంది. అండ్ చాలా క్లీన్‌గా కూడా ఉంది. ఈ రూమ్ కేవలం ₹500కి మాత్రమే ఇచ్చారు ఫర్ 1 నైట్. ఆ రూమ్‌లో సైలెంట్ వాతావరణం, బయట వర్షం, తడిసిన గాలి, ఆ అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి శివాలయం టెంపుల్‌కైతే వెళ్ళాం. ఆ జలపాతం పక్కనే ఉన్నందున నీటి చినుకులు తగులుతూ ఆ శివలింగాన్ని చూడడం నిజంగా ఎంతో ఆధ్యాత్మికంగా అనిపించింది. ఆ తరువాత మేము పక్కనే జలపాతానికి వెళ్ళాం. ముందు నుంచే నీటి శబ్దం వినిపిస్తూ ఉంది. దగ్గరికి వెళ్ళగానే ఆ దృశ్యం చూసి ఆస్వాదిస్తూ నన్ను నేను మైమర్చిపోయా. వెడల్పుగా పైనుండి కిందకు కురుస్తున్న నీరు, ఆ చినుకులు ముఖంపై తగిలే ఫీలింగ్, మేము చేసిన బైక్ జర్నీ అంతా వర్త్ అనిపించింది. ఇక్కడ కిందకి వెళ్ళడానికి మార్గం వేశారు. ఇక్కడ చిత్రకూట్ నేచర్ ట్రైల్‌గా వెళ్ళి దగ్గరగా నీటి సౌండ్స్‌ని, మిస్ట్‌ని ఫీల్ అవ్వచ్చు. అక్కడే నిలబడి నీరు కింద పడే శబ్దం వింటూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. మీరు క్లోజ్‌గా వాటర్ ఫాల్స్‌కి దగ్గరికి వెళ్ళొచ్చు. బోట్ రైడ్ ₹50 మాత్రమే చార్జ్ చేస్తాడు. కానీ మా బ్యాడ్ లక్, మేము వెళ్ళినప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ హెవీ ఫ్లో ఉందని చెప్పేసి ఆపేశాడు. ఫ్యామిలీగా కానీ, ఫ్రెండ్స్‌తో అయినా వచ్చినా సరే ఇక్కడకు సూపర్బ్‌గా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ పచ్చని అరణ్యాలు, ప్రకృతి అందాలు. ఇది చిత్రకోటే కాదు, ఇది మన హృదయాన్ని తాకే భారతీయ నయాగరా. మీరు కూడా ఈ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా ఒక్కసారి వచ్చి చూడండి. ఇది మర్చిపోలేని ఓ అనుభవం అవుతుంది మీ జీవితంలో. మీలో ఎంతమంది ఈ ఇండియా నయాగరాని చూసారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ట్రావెల్ స్పాట్స్ కోసం నాతో పాటు ఎక్స్‌ప్లోర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాతి ట్రావెల్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.